ప్రైజ్ ద లార్డ్. విండ్ ఆఫ్ గాడ్ 24 లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని యొక్క కుడికని ఆరంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఏదైనా వారి కాచి కాపానందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి సాయంత్రకాల సమయంలో లైవ్ తీస్తున్న వారి లైవ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా తోడినగానే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఏవైతే ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయి వాటిని అన్నింటినీ వేసి నువ్వు ఎరిగినవాడా కనుక మీరే వారికి అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం. వేసి మరి ఈ లైవ్ స్టార్ట్ చేసేసి మరి 6 months అయింది కనుక ఈ 6 months మమ్మల్ని మీరు కాచి కాపానందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి లైవ్ని కొనసాగించడానికి నువ్వు చూపుతున్న కృపకై నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వేమేకర్ అనే సాంగ్ని పాడుకుంటూ దేవుని మేము పోచుదాం. Waymaker, miracle
worker, promise keeper, light in the darkness, my God, that is who you are. Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. Even when I don't see it, you're working. Even when I don't feel it, you're working. You never stop working. You never stop working. Even when I don't see it, you're working. Even when I don't feel it, you're working. You never stop working. You never stop working. Even when I don't see it, you're working. Even when I don't feel it, you're working. You never stop working. You never stop working. Even when I don't see it, you're working. Even when I don't feel it, you're working. You never stop working. You never stop working. Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. 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 Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. यीशु मसीह तेरे जैसा है कोई नहीं है पाटल पाడుకుంటూ దేవుని మహిమపరచుదాం यीशु मसीह तेरे जैसा है कोई नहीं तेरे चरणों में झुके आसमान
प्यार किया, हमने पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। हम गाए हो सना, तू राजा होगा, हे राजा, तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा। गाए हो सना, तू राजा होगा, हे राजा, तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा। हम गाए हो सना, तू राजा होगा, हे राजा, तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा। गाए हो सना, तू है राजा, तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा। ప్రైజ్ ద లార్డ్. విండ్ ఆఫ్ గాడ్ 24 పేజ్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు మా కుటుంబ పక్షంన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్లో పాల్గొంటున్న మీ అందరికీ మనవి చేయనది ఏమంటే, ఈ లైవ్ అనేది 4 పేజెస్లో వస్తుంది. మీరు ఏ పేజ్లో నుండి చూసినప్పటికీ కూడా ఈ పేజ్ని షేర్ చేయండి. దేవుడిచ్చే దీవెనలు ఆశీర్వాదాలని మీరు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. ఈరోజు నిర్గమకాండము 20వ అధ్యాయము మనం ధ్యానించుకోబోచున్నాము. ప్రార్థించుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, రాత్రికాల సమయమున ఈ పాద సన్నిధానానికి వస్తున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈ లైవ్లో ఉన్నారో తండ్రి, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. అనేకులు ఈ లైవ్ చూసలాగిన, ఈ వీడియో చూసలాగిన మీరే సహాయం చేయండి అయ్యా. వారికి హృదయాలను తృప్తిపరిచే వాక్యాన్ని అయ్యా, మాకు ఆదరణ కలిగేటువంటి మాటలను ప్రభువా నీవే దయచేయండి ప్రభువా. నన్ను నీ ఆధీనంలో ఉంచుకోండి. నీ సిలువ చాటున మమ్మల్ని మరుగుపరచండి ప్రభువా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ జ్ఞానము చేత నన్ను నిలవబెట్టుకొని ప్రభువా, ఆదియు అంతమునైన దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ జ్ఞానము చేత నన్ను నడిపించి నీ వాక్య పరిచయలో నన్ను వాడుకుంటారని నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 20వ అధ్యాయము మనం ధ్యానించుటకు దేవుడిచ్చిన ఇటు కృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును కాక.
ఇటువంటి సమయం లేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడైతే మనల్ని అనుదినము ఆయన కృపలో భద్రపరుచుకుంటూ నూతనమైనటువంటి బలము చేత, ఆరోగ్యము చేత, అనేక బలహీనతలు మనలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మరణానికైతే అప్పగించట్లేదు. అందుని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిర్గమాకాండము 20వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతయు కూడా దశ ఆజ్ఞలను గురించి వాటి యొక్క వివరణలతో నిండి ఉన్నటువంటి అధ్యాయము. నిర్గమాకాండము 20వ అధ్యాయము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నటువంటి 10 ఆజ్ఞలను గురించి ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు సీనాయి కొండను దర్శించుట, బలిపీఠమును గురించిన విశేషాలు ఈ అధ్యాయంలో పొందుపరచబడి ఉన్నవి. ఇవి ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అన్య దేశంలో వారు పుట్టి పెరిగి, వారు పుట్టిన నాటి నుండి వారు విగ్రహారాధనలను వారు చూచిన వారు కనుక దేవుడు వారికి తోడయుండి వారి జీవితం నుండి దేవుని విధేయతలోనికి నడిపింపబడడానికి దేవుడు ఈ యొక్క ఆజ్ఞలను, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించి వారి యొక్క ప్రతి పాపము నుండి వారిని విడిపించడానికి దేవుడు ఈ ఆజ్ఞలను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నవి. ధర్మశాస్త్రము ఇచ్చిన వాడు దేవుడే. అయితే ధర్మశాస్త్రమునకు ముందుగా ఈ 10 ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నాడు. ఈ 10 ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రంలో ఒక భాగమే. ఈ 10 ఆజ్ఞలతో పాటు దేవుడు బలిపీఠంతో పాటు ఎన్నో సత్యాలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సీనాయి పర్వతం మీద నుండి మోషే ద్వారా నడిపింపబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుచున్నటువంటి మాటలు, ధర్మశాస్త్రమునకు బలిపీఠమునకు సంబంధించిన ఈ యొక్క సంబంధాన్ని గురించి దేవుడు వారికి వివరించి ఆయన మాట్లాడుతున్నాడు. మానవుడు పాపి అని ధర్మశాస్త్రము మనకు చూపుతుంది. కానీ మానవునికి రక్షణ అవసరము కనుక అది మనకు కనబడుతుంది. కనుక పాప పరిహారార్థ బలి నుంచి మనము విడిపించబడాలి అని అంటే దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు బలిపీఠమును గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు ఈ 10 ఆజ్ఞల తర్వాత. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. కొత్త నిబంధన గ్రంథంలో మరి దేవుడు క్రీస్తు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్త బలి ద్వారా ఆయన మన ప్రతి ఒక్క పాపాన్ని కడిగి ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో అయితే దేవుడు ఏర్పరిచినటువంటి ఈ యొక్క బలిపీఠము ద్వారా ఇశ్రాయేలు ప్రజలు బలిపీఠాన్ని కట్టుకొని ఆ బలిపీఠం యొద్ద వారు చేసిన ప్రతి ఒక్క పాపమును, దోషములను వారు ఒప్పుకుంటూ వారు బలిలను అర్పిస్తున్నారు. ఎందుకంటే రక్త ప్రోక్షణ ద్వారా వారికి యొక్క పాపములన్నీ కడిగి వేయబడునని యెహోవా దేవుడు ఈ 10 ఆజ్ఞల తర్వాత దేవుడు వారితో మాట్లాడినటువంటి మాటలు. కనుక మనము ఉదాహరణగా చూసినట్లయితే అద్దము మన ముందుంటే మన ముఖము ఎలా ఉంటుందో కనబడుతుంది. అదే రీతిగా ధర్మశాస్త్రం అనే అద్దంలో మనం చూసుకుంటే మనము పాపులమని తెలిసిపోతుంది. మరి మన ముఖము కడుక్కోవాలంటే నీరు కావాలి. అద్దంలో ముఖము కడుక్కోలేము కాబట్టి మరి మన ముఖానికి అంటినటువంటి ఆ మురికి మన ముఖం నుండి వదలాలి అంటే నీరు కావాలి. అందుకని ధర్మశాస్త్రంలో కూడా వారు చేసినటువంటి ప్రతి ఒక్క పాపము నుండి వారు విడుదల పొందాలి అని అంటే దేవుడిచ్చేటువంటి ఈ 10 ఆజ్ఞలను, ఈ యొక్క బలిపీఠం యొక్క ప్రాముఖ్యతను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియజెప్పబోతున్నాడు. కనుక మనము ఈ యొక్క 10 ఆజ్ఞలను మనము చదువుకుందాం. మొదటి వచనము 20వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. దేవుడే ప్రత్యక్షంగా సీనాయి పర్వతము మీద నుండి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ ఆజ్ఞలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వారితో వివరించి చెప్తున్నటువంటి మాటలు, ఆజ్ఞలు ఏవంటే, నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.
పైన ఆకాశమందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ యందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు ఇక్కడ తనను తాను తెలియబరుచుకుంటూ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్నటువంటి మాటలు, మీ దేవుడనైన యెహోవాను నేనే అని తెలియజేస్తూ, నేనే దాస్యపు గృహమైనటువంటి ఇశ్రాయేలుల దేశము నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన యెహోవా దేవుడను నేనే అని వారికి మరలా జ్ఞాపకము చేస్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ ఇందులో కూడా మీరు దేవునిగా పూజింపకూడదు అని యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే వీరు ఇదివరకు ఈజిప్ట్ దేశంలోనే వీరు పుట్టి వారి జీవిత కాలాన్ని వారు గడిపి ఉన్నారు కనుక వారు అక్కడ సంప్రదాయాలను చూస్తున్నటువంటి వారు కనుక వారితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, వేరొక దేవుడు అంటే దేవుని కంటే ఎక్కువగా వారు దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తారో దానిని దేవుడు వ్యర్థముగా దేవుడు మాట్లాడుతున్న మాటలు. అందుకనే ఆకాశము నుండి దేవుడు వారికి మన్నాను కురిపించినాడు, వారి ఆహారము తీర్చి ఉన్నాడు కనుక దానిని వారు ఏ విషయంలో కూడా ఆకాశంను కానీ వేరే ఏదైనాను కూడా ఒక వస్తువు రూపకంలో దేనిని కూడా పూజింపకూడదు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ యొక్క విగ్రహమునైనను కూడా చేసుకొనకూడదని, వాటికి సాగిలపడి పూజింపకూడదని ఇశ్రాయేలులతో యెహోవా దేవుడు మాట్లాడుతూ, ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గలవాడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గాయకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో, ఎవరినైతే దేవుణ్ణి ద్వేషిస్తారో వారి ద్వేషాన్ని దేవుడు 3-4 తరముల వరకు వారి తండ్రుల దోషములను వారి కుమారుల మీదకి రప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయము 9వ వచనంలో అయితే అబ్రహాము దేవుణ్ణి ఎంతగానో నమ్మి ఉన్నాడు కనుక అది ఆయనకు నీతిగా ఎంచబడింది కనుక దేవుడు అబ్రహామును బట్టి తరతరములకు కలిగినటువంటి ఆశీర్వాదములను దేవుడు వారికి దయచేసి ఉన్నాడు. అందుకని నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు ఎవరైతే గాయకొంటారో వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. ఎవరైతే ఉచితార్థముగా దేవుని మీద ప్రమాణము చేస్తుంటారో, ఆ రీతిగా ప్రమాణము చేసి ఆ రీతిగా దేవుని నామాన్ని వ్యర్థముగా ఎక్కడైతే వాడుతారో వారిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. వారికి దేవుడు తప్పకుండా శిక్షను విధిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ ధర్మశాస్త్రాన్ని తప్పకుండా అమలుపరచవలసిన వారు, లేకపోతే దేవుడు అతిక్రమం ఇచ్చిన వారికి శిక్ష తప్పదని దేవుడు ఇక్కడ సెలవిస్తూ, యెహోవా తన నామమును వ్యర్థముగా ఎవరైతే ఉచ్చరిస్తారో వానిని నిర్దోషిగా ఎంచడంట. అటువంటి వారికి దేవుడు తప్పకుండా శిక్షను విధిస్తానని దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ యొక్క ఆజ్ఞ. ధర్మశాస్త్రము కృప, ఇక్కడ ఈ రెండు ఒకటి కాదని, ధర్మశాస్త్రంలో ప్రేమ కృప అనేది ఉండదని నిన్నటి దినమున మనం మాట్లాడుకున్నాం. మరి పాపి యొక్క అక్కర ఏంటంటే, పాపికి కావాల్సింది రక్షణ. కృప చేతనే ఆ రక్షణ వారికి దొరుకుతుంది. ధర్మశాస్త్రము మానవుడు ఎలా ఉండాలో చెప్తే, కృప మాత్రము దేవుడు ఎటువంటి వాడని చూపుతుంది. అందుకని పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కృత నిబంధన గ్రంథంలో 2 ఆజ్ఞలుగా దేవుని యేసుక్రీస్తు ఆయన రక్తము ద్వారా ప్రతి ఒక్కరి పాపమును దేవుడు కడిగి 2 ఆజ్ఞలను దేవుడు ఇచ్చి ఉన్నాడు.
ఇక్కడ ఇశ్రాయేలు వారైతే అన్య దేశంలో, పరాయి దేశంలో వారు జీవించిన కాలంలో వారు దేవుణ్ణి ఎరుగని వారు కనుక వారు మరలా పాపంలోనికి వెళ్ళకుండా, దేవునికి అవిధేయత చూపకుండా వారు ఉండవలసినటువంటి వారుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని మాట్లాడినటువంటి మాటలు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్ళలో నున్న పరదేశి అయినను ఏ పని కూడా చేయకూడదు. దేవుడు సృష్టిని ఆరంభంలో దేవుడు 6 దినములు ఆయన సృష్టిని చేసిన తర్వాత 7వ దినమున దేవుడు విశ్రాంతి దినాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ దినమునే ఇక్కడ వీరు కూడా సబాతు దినముగా పాటించాలని దేవుడు ఇదివరకే మాట్లాడిన దేవుడు వీరికి ఆజ్ఞ రూపకముగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలని. ఇశ్రాయేలు ప్రజలారా, నా బిడ్డలారా, విశ్వాసులారా, నేను మిమ్మల్ని ఏ దేశంలో నుండి మీరు బానిసలుగా ఉన్నారో, ఎక్కడైతే మిమ్మల్ని బానిసలుగా చూసి ఉన్నారో ఆ ఐగుప్తు దేశం నుండి విడిపించిన దేవుడను నేనే మీకు ఆజ్ఞాపిస్తున్నాను. మీరు జ్ఞాపకం ఉంచుకోవలసినది ఏంటంటే, విశ్రాంతి దినమును 7వ రోజును సబాతు దినముగా మీరు ఉంచుకోవాలి. ఎప్పుడైతే వారు ఆహారం కోసము నిందించినారో, మోషేను యెహోవాను శోధించి ఉన్నారో, సనుక్కున్నారో, ఆ సమయంలో యెహోవా ఆహారమును ఆకాశము నుండి కురిపించి మొదటి నుండి 5 రోజులు ఏది కూడా మీరు ఆహారము మిగిల్చుకొనకూడదని సెలవిచ్చినప్పటికీ కూడా కొందరు ఆహారమును మిగిల్చుకోవడం ద్వారా ఆహారము పురుగు పట్టినట్లుగా, అది చెడ్డ వాసన వచ్చినట్లుగా మనం చదువుకున్నాం. ఈ రోజైతే దేవుడు సబాతు దినమునకు ముందుగా 6వ రోజున సబాతు దినము నా దినము, ఇది పరిశుద్ధముగా నన్ను పరిశుద్ధంగా నా యందు మీరు ఆచరించుటకు మీరు 6వ దినమునే 7వ దినమునకు కావలసిన ఆహారము కూర్చుకొనడని ఎప్పుడైతే యెహోవా దేవుడు వారికి చెప్పి ఉన్నాడో ఆ రీతిగా వారు కూర్చుకోవడం ద్వారా 7వ దినమున ఆహారము చెడిపోలేదు. దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడంటే అది తప్పక కలుగుతుంది. అందుకని దేవుడు ఇక్కడ అదే రీతిగా జ్ఞాపకం ఉంచుకోమని వారికి ప్రత్యేకంగా ఈ యొక్క ఆజ్ఞను దేవుడు ఇస్తున్నాడు. మోషే మరి సెలవిచ్చినప్పుడు మోషే మాటలు ఎప్పుడైతే మోషే యెహోవా దగ్గరకు వచ్చి మొరపెట్టి ఉన్నాడో ఆ మొరలన్నిటినీ యెహోవా దేవుడు విని ప్రతి విషయంలో ఆయన ఆకాశము నుండి ఆయనకి ప్రత్యుత్తరం ఇస్తూ ఆయన సెలవిస్తున్నాడు. బండ నుండి నీళ్ళు వచ్చుటకు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎర్ర సముద్రము పాయలుగా మార్చబడడానికి తూర్పు గాలికి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. మనము కలిగి ఉన్న గొప్ప దేవుణ్ణి మనము తప్పక విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆయన ఆలయంలో చేరి ఆయనను స్తుతించు వారంగా మనం ఉండవలసిందిగా దేవుడు సెలవిస్తున్నటువంటి ఆజ్ఞ. 6 దినములు నీవు కష్టపడి పని చేసి 7వ దినమున నీ ఇంట్లో ఎవరైనాను కూడా, నీ కుమార్తె కానీ, కుమారుడే కానీ, నీ దాసుడే కానీ, దాసియే కానీ, పశువైనను, ఇళ్ళలో ఎవరైనా పరదేశి ఉన్నను వారు కూడా ఏ పని చేయకూడదు. పరిశుద్ధముగా దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించే వారిగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది జ్ఞాపకం ఉంచుకొనమని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు సీనాయి పర్వతం మీద నుండి సెలవిస్తున్నటువంటి మాటలు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఎందుకు 7వ దినమున దేవుడు ఏ పని చేయకూడదు అంటున్నాడంటే, 6 దినములు యెహోవా ఆకాశమును, భూమియును, సముద్రంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని దేవుడు సమస్తము సృష్టించి 7వ దినమున యెహోవా విశ్రమించినట్లుగా మనము కూడా విశ్రాంతి దినమును ఆచరించుట ద్వారా యెహోవా ఆశీర్వదించినటువంటి ఆ విశ్రాంతి దినాన్ని మనం ఆచరించుట ద్వారా మనకు ఆశీర్వాదమును, పరిశుద్ధతను దేవుడు కలుగజేసేవాడిగా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము. యెహోవా దేవుడు
మరి సెలవిచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞ, నీవు దీర్ఘాయుమంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వారి వారి పిల్లలకు వారి తల్లిదండ్రుల పట్ల ఉండవలసినటువంటి విధేయతను గురించి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. పొరుగువారిది ఏది కూడా ఆశింపకూడదని దేవుడు మాట్లాడుతూ సీనాయి పర్వతము మీద దేవుడు ఈ మాటలను, ఈ 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తున్న సమయంలో ప్రజలందరూ కూడా మరి అక్కడ సీనాయి పర్వతం దగ్గర నిలుచొని వింటున్న సమయంలో ప్రజలందరూ కూడా ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరాధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి వారందరూ కూడా భయపడి దూరముగా తొలగి నిలిచి ఉన్నారు. ఆ నిలిచి ఉండుట మోషే చూచి మోషే వారితో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను వారు వింటున్న సమయంలో వారిలో భయము, ఎందుకంటే ఆ సీనాయి పర్వతం మీద నుండి ఉరుములు, మెరుపులు, బూరాధ్వనియు, ఆ పర్వత ధూమములను చూచి వారు ఇదివరకెప్పుడు చూడనటువంటి ఆ యొక్క సంఘటనను బట్టి వారు భయపడుతున్న సమయంలో వారు మోషేతో ఇట్లా అంటున్నారు, నీవు మాత్రము మాతో మాట్లాడు చాలు. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుమని సెలవిస్తున్నాడు. ఎందుకంటే వారు ఇదివరకు ఎప్పుడూ చూడనటువంటి ఆ యొక్క సంఘటనలను బట్టి వారు భయపడుతున్న సమయంలో దేవుడంటే భయాన్ని కలుగచేయడానికే దేవుడు ఈ రీతిగా వారి యొక్క ప్రతి పాపము నుంచి వారు విడిపింపబడడానికి దేవుడు వారిని సిద్ధపరుస్తూ మాట్లాడిన మాటలు. మోషే వారితో మాట్లాడుతూ, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేశానని ప్రజలతో చెప్పెను. దేవుడు సీనాయి పర్వతం మీదికి ఎందుకు వేయించేసి ఉన్నాడంటే తనను కనపరుచుకుంటూ వారి దాస్యత్వము నుంచి విడిపించిన దేవుడను నేనే అని తెలియపరుస్తూ వారు ఈజిప్టులో వారి ఉన్నటువంటి ఆ ప్రవర్తన అంతయు కూడా మార్చబడడానికి, వారు దేవుని వైపు తిరగడానికి, దేవుని యొక్క విధేయతతో వారు జీవించడానికి, ప్రతి ఒక్క ఆశీర్వాదంని వారు పొందుకునేలాగున దేవుడు సీనాయి పర్వతం మీద నుండి మాట్లాడుతూ వారికి 10 ఆజ్ఞలను వారు పాపము చేయకుండా వారిని వారు పరీక్షించుకొనుటకు, అంటే వారి స్థితి ఏ రీతిగా ఉంది, సనుగుతున్నారు, గునుగుతున్నారు, యెహోవా దేవుడినే శోధిస్తున్నారు, అటువంటి ఏ స్వభావము దేవునికి ఇష్టం లేదు. కనుక దేవుడు ఆ స్వభావాలన్నిటినీ కూడా మరి పాత వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టి నూతనంగా వారు రూపాంతరము చెందడానికి దేవుడు ప్రత్యక్షంగా తానే సీనాయి పర్వతము మీదికి వచ్చి ఈ యొక్క అద్భుతమైనటువంటి మాటలను దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. దేవుడు తాను సజీవుడనని ప్రజలకు రుజువు చేసుకుంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఈ ప్రజలంతా ఈజిప్టులో పుట్టి పెరిగిన వారు కనుక వారు ఎక్కడ చూసినా కానీ వారికి విగ్రహాలే. వారు సృష్టికర్తను మరచి వారు సృష్టిని పూజిస్తున్నారు. అందుకని దేవుడు ఆకాశమునే కానీ భూమిలో ఉన్న దేనిని కూడా మరి విగ్రహమునైనను కూడా ఈ రూపంలో ఉన్న దానిని మీరు చేసుకొని దానికి సాగిల పడవద్దని యెహోవా దేవుడే సెలవిస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సన్నిహితంగా వారితో మాట్లాడినటువంటి ఈ 10 ఆజ్ఞలు ప్రజలకు వారి పాపముల నుండి వారిని వారు పరీక్షించుకోవడానికి దేవుడు మాట్లాడినటువంటి మాటలు. ఈ 10 ఆజ్ఞలతో పాటుగా దేవుడు బలిపీఠము ఆ నిర్మాణానికి కావాల్సినటువంటి హెచ్చరికలను కూడా దేవుడు చేసి ఉన్నాడు. ఆ హెచ్చరికలను రేపటి లైవ్లో మనము వినుటకు దేవుడు సహాయం చేయును కాక. ఈ ఆజ్ఞలు ఇశ్రాయేలీలకే కాదు, మనల్ని మనం పరీక్షించుకోవడానికి కూడా
దేవుడు ఈ రాజకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు తెలిసి తెలియక మనము ఏ పాపము చేసినను, దేవునికి ఎక్కడ మనము అవిధేయులుగా ఉన్నను, మనము ఏ రీతిగా జీవిస్తున్నామో మనకే తెలుసు కనుక మనల్ని మనం ఈ రాత్రికాల సమయమున దేవునికి సమర్పించుకుంటూ ఆయన మనల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు. ఇశ్రాయేల్ కూడా దేవుని మీద ఎంత శోధించినప్పటికీ కూడా దేవుడు వారిని సహించి ఉన్నాడు, వారిని ప్రేమించి ఉన్నాడు. మనల్ని కూడా ఆ రీతిగా ప్రేమించిన దేవాతి దేవునికి రాత్రికాల సమయంలో ప్రార్థన ద్వారా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆయన చేసిన ప్రతి ఒక్క మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ దేవాతి దేవునికి ఈ రాత్రికాల సమయమున ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ గొప్ప తండ్రి, ఈ రాత్రికాల సమయమున నీవు ఇశ్రాయేలు ప్రజలకు ఏ రీతిగా అయితే తండ్రి వారు పరీక్షించుకోవడానికి నువ్వు ఇచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞలు తండ్రి మా జీవితంలో కూడా మేము ఏ విషయంలో నీ మీద సనుక్కున్నామో, నిన్ను శోధించి ఉన్నామో, నిన్ను కాకుండా తండ్రి మా జీవితంలో మేము దేనికి ప్రాముఖ్యతనిచ్చి ఉన్నామో మమ్మల్ని మేము ఆలోచించుకొనుటకు పరీక్షించుకొనుటకు తండ్రి నిన్ను ఏ విషయంలో ఆయాసపరిచి ఉన్నామో తండ్రి వాటన్నిటిని విడిచిపెట్టుటకు తండ్రి నీవు మరలా మాకు నిర్గమాకాండము 20వ అధ్యాయం ద్వారా మమ్మల్ని నీవు బలపరిచి భద్రపరిచి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నువ్వు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీకు ఆయాసకరమైన జీవితంలో మేము ఉంటున్నప్పటికీ ప్రభువా, నేనుంటున్నప్పటికీ తండ్రి మమ్మల్ని ఏ విషయంలోనూ విడవలేదు, ఎడబాయలేదు తండ్రి. ఇంకా నువ్వు నీ కృపచేత మమ్మల్ని రక్షిస్తున్నావు, కాపాడుతున్నావు తండ్రి. అయా మా మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మురికిని తండ్రి వాక్యము ద్వారా కడిగి వేయుటకు తండ్రి నీ వాక్యము చాలినది తండ్రి. నీ వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రార్థన ద్వారా తండ్రి నిన్ను ఎరుగు బిడలంగా తండ్రి నిన్ను ఆశ్రయించు బిడలంగా నీకు విధేయత కలిగిన బిడలంగా ఉండులాగున మీరే సహాయం చేయండి. ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు ఏ రీతిగా సన్నిహితుడవుగా ఉండి వారిని బలపరచి భద్రపరచి ప్రభా వారికి రావాల్సిన ప్రతి ఆశీర్వాదములు తండ్రి నువ్వు సిద్ధపరిచిన గొప్ప దేవుడవు తండ్రి, అభివృద్ధి నేర్చిన దేవుడవు ప్రభా. అయ్యా మేమును కూడా ప్రభా నీ యందు నమ్మకంగా విధేయులంగా ఉంటూ మాలో తండ్రి రాజా ఏది నాయన నీకు అసహ్యమైనది ఏది ఉన్నను ఇక ముందు కూడా నాయన ఉండకుండా తండ్రి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకునటానికి తండ్రి నీవే సహాయం చేసి ఈరోజు లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీరు వారితో మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాను తండ్రి. వారు ఏ ఆశతో తండ్రి ఏ ఆలోచనతో ఏ అవసరతతో అక్కరతో ఈరోజు లైవ్లో పాల్గొన్నారో ప్రియ విశ్వాసులను బట్టి ప్రియ బిడ్డలను బట్టి సహోదరులను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. వారు స్పిరిచువల్గా మెంటల్గా ఫిజికల్గా అయ్యా ఇంకనూ నీలో బలపడులాగున తండ్రి మీరే సహాయం చేయండి తండ్రి. నీవు అనాథలంగా విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభా. ప్రతి అక్కర అవసరతను నీవు మాత్రమే ఎరిగి ఉన్న దేవుడు. మేము అడగక మునిపే మా మనవులన్నీ నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు కనుక ప్రభా లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ విషయమై ప్రార్థించుటకు నాకు ఇచ్చిన ఈ కృపకై నీకు వందనములు తండ్రి. నీకు వారి పక్షంన విజ్ఞాపన చేయుచుండగా మొరపెడుచుండగా తండ్రి మీరే ఆకాశము నుండి ఉత్తరం ఇచ్చే దేవుడవు కనుక ప్రభా ఈ పాద సన్నిధానంలో వారి అక్కర్లను బట్టి ప్రార్థిస్తూ తండ్రి మా పరిచర్లో ఇంకనూ నీవు తోడైండండి ప్రభా. ఇంతవరకు నువ్వు ఆదరించి బలపరిచి ఆత్మీయ స్థితిలో నువ్వు నిలబెట్టుకున్నావు తండ్రి. ఇక ముందును కూడా ఇంకా నువ్వు రెండంతల ఆత్మచేత బలపరిచి భద్రపరిచి ప్రభా ముందుకు సాగే బిడలంగా మమ్మల్ని నిలబెట్టుకుంటారని ఆ కుటుంబాన్ని నీ కృపలో భద్రపరుచుకుంటారని ఈ వీడియో ఎవరు చూస్తున్నారో ప్రభా వారికి ఆదరణకరంగా బలపరిచే విధంగా అయ్యా నీ మాటలు ఉండులాగిన తండ్రి నీవే సహాయం చేసి ప్రభా నీవే ఇంకను తండ్రి ప్రభా అనేకమైన లైవ్ ఆరాధనల ద్వారా మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఎక్కడెక్కడైతే లైవ్ ఆరాధనలు జరిగించబడినాయో జరపబడబోచున్నాయో తండ్రి ప్రతి చోట నీ సాక్షిగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు నిలబెట్టుకుంటారని ఈ రాత్రికాల సమయం అంతయు మీరు మాకు తోడయండి. నిశ్చితమైతే నీకు ఇష్టమైతే మరి ఒక దినాన్ని చూచుటకు మమ్మల్ని అందరినీ సజీవులానికి నడిపించి మరి ఒక లైవ్ ఆరాధన ద్వారా మేమందరము కలుసుకొని నీ నామాన్ని కనపరిచే బిడలంగా నీ నామాన్ని హెచ్చించే బిడలంగా నిన్ను స్తుతించే బిడలంగా మమ్మల్ని నిలబెట్టుకుంటారని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.